తస్మై ఊహాయేతదువాచ తస్మై వీత్యన్నం వైవ్యానే ఇమాని సర్వాణి భూతాని విష్టాని రమితి ప్రాణో వైరం ప్రాణే ఇమాని సర్వాణి భూతాని రమంతే సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే ఏవం వేద అన్నం బ్రహ్మ ఇది. కొంతమంది అంటారట తథా పూయతి పాసిపోతుంది వా అన్నం రితే ప్రాణాత్ ప్రాణం లేకుండా అన్నం పాసిపోతుంది. ప్రాణో బ్రహ్మ ఇత్యేకి ఆహోహో ప్రాణం బ్రహ్మ అంటారు తన్న అది కూడా కాదు. తథా శుష్యతి వే ప్రాణం రితే అన్నాత్ ఈ ప్రాణం కూడా అన్నం లేకుండా అది శోషించుతుంది ఎండిపోతుంది. ఏతేహతు ఏవే దేవతే ఇవి రెండు కూడా దేవతలు. ఏకదా భూయం భూత్వా పరమతాం గచ్చతి రెండు ఒకటై బ్రహ్మత్వ భావం పరమతాం అంటే అత్యంతికం కాదు, ఇక్కడ బ్రహ్మభావం పొందుతాయన్నారు. గచ్చతాం పరమతాం గచ్చతః తద్హస్మః ప్రాతృద పితరం కించిత్ ఏవ ఏవం విదుషే సాధు కుర్యా. ఈ ప్రాతృద్రి అనేటువంటి వాడు ఋషి తన తండ్రిని అడిగాడు, నేను మరి ఈ విధంగా తెలుసుకుని మంచి కర్మ చేయాలా చెడ్డ కర్మ చేయాలా అని అడిగాడు. కిమేవ అస్మై అసాధు కుర్యాం అంటే ఆయన నోటితోనే ఇలా పాణిన మామ ప్రాప్తి అలా చేయదు. కస్తు ఏనియో ఏకదా భూయం భూత్వా పరమతాం గచ్చంతి అని చెప్తూ ఈ రెండు కలిసి లేకపోతే కస్తు దేనిలో ఏనియో ఏకదా భూయం భూత్వా పరమతాం గచ్చతి అన్ని భూతాలు కూడా దేనిలో అయితే ఏకమయ్యి పోతున్నాయో అంటే ఆశ్రయం తీసుకుంటున్నాయో వీతి అన్నం. వీతి అన్నం అంటే ఏంటి? పూయితే అన్నాడా? వీతి అన్నం. వీతి వా గతిగంధనయోహో. వీతి అంటే మరి ఏంటి ఇచ్చాడు? ఖండితో భవతి నాపి సాధు తస్మై అన్నం వై వి వీతి కీర్తదితి ఉచ్యతే అన్నం వై వి అన్నై యస్మాత్ ఇమాని సర్వాణి భూతాని విష్ఠాని ఆశ్రితాని. ఇక్కడ వి అంటే ఆశ్రితం. వీతి అన్నం వై వ్యానే ఇమాని సర్వాణి భూతాని విష్ఠాని ఆశ్రితాని లేకపోతే ప్రవిష్టాని. రమితి ప్రాణో ప్రాణో వై రం ప్రాణో వై రం ఎందుకుని ప్రాణే యస్మాత్ బలాశ్రయే సతి సర్వాణి భూతాన్ని రమంతే. ఈ ప్రాణము ద్వారానే బలమును పుంజుకొని అన్ని భూతాలు రమిస్తున్నాయి. అందుకని సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి. తర్వాత ఈ ప్రాణంలోనే అన్ని భూతాలు ప్రవేశిస్తున్నాయి. సర్వాణి భూతాన్ని రమంతే ఏవం వేద. అందుకని అన్ని భూతములు వానికి ఆనందాన్ని ఇస్తాయి. అస్మిన్ భూతాన్ని విశంతి అనుగుణ జ్ఞాన భూతాన్ని రమంతే ప్రాణగుణ జ్ఞానాత్ ఏవం వేద. భూతాన్ని రమంతే అంటే ఏతేష్ట విహార కర్తే హై. భూతాన్ని రమంతే అంటే వాడు ఎలా కావాలంటే అలాగా తిరుగుతూ ఉంటాడు.
ఎందుకంటే వీడు మళ్ళీ ఇవ అన్నాడు. ఇవ విత్తస్య పూర్ణాస్యాద్ ఏతద్ ఆదిశబ్దేన గ్రహ్యతే. యదా తు ఆయతనవాన్ ప్రాణి బలవాన్ స్యాత్ తదా కృతార్థం ఆత్మానం మన్యమానో. ఈ ప్రాణము అన్నిటికీ ఆశ్రయము అని తెలుసుకున్న తరువాత బలవాస్య కృతార్థం ఆత్మానం మన్యమానం, నేను కృతార్థునయ్యానని రమతే లోకే, ఈ లోకంలో రమిస్తూ ఉంటాడు. ఏదైతే ఆ తైత్రీయోపనిషత్తులో చెప్పారో ఇవా స్యాత్ ఇవాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్టో ఇవన్నీ చెప్పారు. ఆ విధంగా అంత బలాన్ని పుంజుకుని వాడు ఆనందిస్తాడు, రమిస్తాడు. ఇప్పుడు ఉక్తం, ఇక్కడ ఉక్తం అంటే ఇక్కడ ఉక్తం అన్నది ప్రధానము. తరువాత ఋగ్వేదంలో చెప్పింది అస్యైవ బ్రహ్మణః పునర్ ఉక్తాది గుణ విశిష్టత్వేన ఉపాసనముచ్యతే. అంటే ఈ ఉక్తం అన్నది ఏదైతే బ్రహ్మ ఉపాసన ఇంతవరకు చెప్తున్నారో అదే ఉక్తం. ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హిదం సర్వం ఉత్థాపయతి ఉద్ధస్మాద్ ఉక్తం ఉద్ధస్మాత్ ఉక్తౌ ఉక్తౌ అంటే దీర్ఘం ఉండాలి. ఉక్త విద్ధి, ఉద్ధస్మాద్ ఉక్త విద్ధి అస్తిష్ఠతి ఉక్తస్య సాయుధ్యం సలోకతాం జయతి. ఏ బ్రహ్మనైతే ఇంతవరకు ఉపాసన చేయాలని చెప్పారో దాన్ని ఇక్కడ ఉక్తం అన్నారు. అస్యైవ బ్రహ్మణః, ఆ హిరణ్య గర్భాదురుని. ఉక్తం ప్రాణో వా ఉక్తం, ఈ ప్రాణమే ఉక్తం అని పేరు గలది. ప్రాణో హి ఇదం సర్వం ఉత్థాపయతి, ప్రాణం ద్వారానే ఇవన్నీ లేవబడుతున్నాయి, లేకపోతే ప్రాణం ద్వారానే మనం లేస్తూ ఉంటాం. ఉద్ధస్మాత్ ఉక్త విద్ధి అతిష్ఠతి, దీన్ని ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తాడో, అంటే ఇక్కడ హిరణ్య గర్భం అన్నాడు కనుక అది సమిష్టి ప్రాణము. ఉద్ధస్మాత్ ఉక్త విద్ధి అస్తిష్ఠతి. అచ్చా ఉక్తవి ధీర అస్తిష్ఠతి అంటే ఈ ప్రాణోపాసన చేసేవాడికి మంచి పుత్రుడు పుడతాడు. ధీర దృష్టి ఇక్కడ పుత్రుడు ఉత్పత్తి చేస్తాడన్నాడు. అతిష్ఠతి ఉక్తస్య సాయుధ్యం సాలోకతాం, ఆ సాయుధ్యము ఆ సాలోక ముక్తిని పొందుతాడు. ఇక్కడ చూద్దాం. ఉక్తం తథా ఉపాసనాంతరం ఉక్తం శస్త్రం. ఇక్కడ ఉక్తం అంటే శస్త్రం అంటే స్తోత్రాలు. ఇక్కడ తద్ధి ప్రధానం మహావ్రతే కృతం, అంటే ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ స్తోత్రాలు చేయడం ముఖ్యం అన్నమాట. కిం పునశ్చరుక్తం ప్రాణో వా ఉక్తం, ఉక్తం ఏదంటే ప్రాణమే. ప్రాణస్య ప్రధాన ఇంద్రియాణం ఉక్తం చ శస్త్రాణం. ఈ స్తోత్రాల్లో ఏమిటి చెప్పారు? ఈ ప్రాణమే ముఖ్యమని చెప్పారు. ఉక్తం ఇది ఉపాసీత, అందుకని ఆ ప్రాణాన్ని ఉక్తము అనే పేరుతో గుణం కూడా చెప్తాడు. ఇప్పుడు కథం ప్రాణ ఉక్తం, ఇప్పుడు గుణం చెప్తాడు. జీవ ప్రాణధారణే ధాతు, అందుకని ప్రాణో యస్మాదం సర్వం ఉత్థాపయతి, ఈ ప్రాణమే అందరినీ లేచేటలా లేవనెత్తుతోంది. ఉత్థాపనాది ఉక్తం ప్రాణం, అందరినీ పైకి లేవనెత్తుతోంది కనుక దీన్ని ఉక్తం ఉన్నారు. నహి అప్రాణ కశ్చిత్ ఉత్తిష్టతి, ప్రాణం లేకుండా ఎవడో పైకి లేవలేడు.
తదుపాసన ఫలమా. ఈ విధంగా ప్రాణము అందరిలో ఉంది, అందరికీ జీవనాధారము, అందరినీ ఇలాగా పైకి లేవడానికి ఎత్తడానికి ఉపయోగపడుతోంది అని ఎవడైతే ఉపాసన చేస్తాడో, బుద్ధస్మాద్ ఏవం విధ ఉక్తవిత్ ప్రాణవి ధీర పుత్ర ఉత్తిష్టతి, వాడి నుంచి వివేకమైనటువంటి వీర్యవంతుడైన పుత్రుడు పుడతాడు. హా దుష్టం ఏతత్ ఫలం అదృష్టం. ఈ వీరపుత్రుడు పుట్టాడు అన్నది దుష్టఫలం ఈ లోకంలో. అదృష్ట ఫలం ఏంటి? ఉక్తస్య సాయుధ్యం సలోకతాం జయతే ఏవం వేద. ఆ ఉక్తం అంటే ఆ ప్రాణం యొక్క సాలోకము సాయుధ్యము హిరణ్య గర్భంతో పాటు ఏకమవుతాడు. వీర ఉక్తవిద్ వీర తిష్టతి. వీర ధీర వీరుడికి అర్థం చెప్పాడు, ధీరుడు అన్నాడు. వీరపుత్ర ఉత్తిష్టతి వీరము. యజు ప్రాణో, అక్కడ మొట్టమొదట ఉక్తం ప్రాణో వా ఉక్తం అన్నప్పుడు అక్కడ ఋగ్వేదం ఉక్తం, ఇక్కడ యజుర్వేదం అంటారు. యజు ప్రాణో, యజు ప్రాణో వై యజు ప్రాణే హిమాని సర్వాణి భూతాని యుజ్యంతే యుజ్యంతే హాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠాయ యజుషా సాయుజ్యం సలోకతాం జయతే. ఏం వేద చెప్పాం కదా. ఏవం వేద యజుడు అని, లేకపోతే ప్రాణాల్ని యజు మంత్రాలను కానీ, లేకపోతే యజు మంత్రాలే ప్రాణస్వరూపం అని కానీ, ఆ ప్రాణమే హిరణ్య గర్భం కానీ ఉపాసన చేయాలి. ఎందుకంటే ఆ ప్రాణంలోనే ఈ భూతాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి, యుజిర్యోగే కలిసి ఉన్నాయి. యుజ్యంతే ఆస్మే సర్వాణి భూతాని ఇందులోనే ఉన్నాయి. శ్రేష్ఠ్యాయ యజుష సాయుధ్యం, అది ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు శ్రేష్ఠ పురుషుడు అవుతాడు. తరువాత ఆ హిరణ్య గర్భలోకము హిరణ్య గర్భంతో పాటు ఉంటాడు. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో శ్రేష్ఠ భావాయ అయం నహ శ్రేష్ఠో భవేత్, మనందరిలో కూడా శ్రేష్ఠ అవుతాడు. సామ ప్రాణో వై సామా, సామాను ముందు చెప్పినప్పుడు ఆ ప్రాణంను సామాను ఉపాసన చెయ్యాలి. ఆ సామం ఏమిటంటే ప్రాణమే సామం. ప్రాణే హిమాని సర్వాణి భూతాన్ని సంయంచి సంయంత్యాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠ్యాయ కల్పంతే సామ్న సాయుధ్యం సలోకతాం జయతి. ఏవం వేద సంయంచి సంగచ్చంతే కూడుకుంటాయి. సామ ప్రాణవై సామ అంటే ఈ ప్రాణము సామరూపంగా ఉపాసన చెయ్యాలి. ఈ ప్రాణమే హిరణ్య గర్భం. ప్రాణే హిమాని సర్వాణి భూతాన్ని సంమించి ఇందులోనే అన్ని కూడుకుని ఉన్నాయి. సంగచ్చంతి అంటే ఏది పోయినా ప్రాణాన్ని చేరుతుంది. సమ్యక్ గచ్చతి, అక్కడ దాకా వెళ్తాడు. సంమించి ఆస్మై సర్వాణి భూతాన్ని శ్రేష్ఠ్యాయ. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు అందరిలో శ్రేష్ఠుడు అవుతాడు. ఆ ప్రాణం సాయుధ్య సాధకతాన్ని పొందుతాడు. కదా క్షత్రం ప్రాణో వై క్షత్రం ప్రాణో హి వై క్షత్రం త్రాయతే హా ఏనం ప్రాణక్షణితో
ప్రాక్షత్రం క్షత్రం క్షత్రం మత్రం ఆప్నోతి క్షత్రస్య సాయుధ్యం సలోకతాం జయతి ఏవం వేద. క్షత్రం ప్రాణో వై క్షత్రం అంటే ఆయుధాలతో కొట్టినప్పుడు ఆ శరీరం మీద ఏవైతే దెబ్బలు అవి తగిలాయో అవి ప్రాణం ద్వారానే పూడబడతాయి. అందుకని దాని క్షత్రం. క్షత్రం ప్రాణం. ప్రాణో హి వై క్షత్రం. త్రాయతే ఏనం ప్రాణ క్షణితో క్షణాల మీద దాన్ని అది రక్షిస్తుంది. ప్రక్షత్రం అత్రం ఆప్నోతి. ప్రకర్షేణ క్షత్రం ఆప్నోతి. ఇక్కడ ప్రకర్షేణ క్షత్రం ఆప్నోతి అంటే ఆప్నోతి క్రియాన్వయీ బోద్ధవ్య. ఆ క్రియాన్వయీ క్రియతో పాటు ఏకత్వాన్ని పొందుతుంది. క్షత్రస్య సాయుధ్యం సాలోకతాం జయతి. ఆ ప్రాణమే క్షత్రం కనుక ఆ ప్రాణ హిరణ్య గర్భలోకం పోతాడు, ఆయనతో పాటు ఉంటాడు. ఇక్కడ ప్రక్షత్రం అత్రం నత్రాయతే అన్యేన కేనచిత్. ఇంక దేని ద్వారా కూడా అది ఈ రక్షింపబడు ప్రాణం ద్వారానే ప్రాణ తం అత్రం క్షత్రం ప్రాణం ప్రాప్నోతి. సారి ఇప్పుడు 16. భూమిరంతరిక్షం ద్యౌ ఇతి అష్టౌ అక్షరాణి అష్టాక్షరం హవా ఏకం గాయత్రై పాదం. ఏతదుహ ఏవాస్య ఏతత్స యావత్ ఏషు త్రిషు లోకేషు తావద్ధజేతి యో అస్యేతదేవం వేద. భూమి అంతరిక్షం ద్యోహు. ఇందులో భూమి అంటే పృథివీ, అంతరిక్షము, దేవు అంటే స్వర్గం. ఈ పదాల్లో 8 అక్షరాలు ఉన్నాయి. అష్టౌ అక్షరాన్ని అష్టాక్షరంగా వా ఏకం గాయత్రే పాదం. అందులో ఒక్క పాదంలో 8 అక్షరాలు ఉన్నాయి. ఏతదుహా ఏవాస్య ఏతత్ సహ. ఇవి భూమి అంతరిక్షం దేవంటే ఇది త్రైలోకాత్మక స్వరూపం. ఏవి? ఈ భూమి అంతరిక్షము స్వర్గం. దీన్ని 3 లోకాలు అంటారు. ఈ విధంగా ఈ మొదటి పాదము త్రిలోకాత్మకము అని ఎవడైతే తెలుసుకుని ఉపాసన చేస్తూ ఉంటాడో వాడు ఈ 3 లోకాల్లో ఉన్నదంతా కూడా జయిస్తాడు. త్రిలోకమే జితనా భీ హై. ఈ త్రిలోకంలో ఏవైతే ఉన్నాయో ఏ ఏవం ఏతద్ వేద. భాష చదువుదామా? బ్రహ్మణో హృదయాది అనేక ఉపాధి విశిష్టస్య ఉపాసనం ముక్తం. హృదయాది ఆ బ్రహ్మ హృదయంలో ఉంది, అదే సత్యము, అదే ధర్మము. ఇలాంటి బ్రహ్మ అంటే ఇక్కడ సగుణ బ్రహ్మ, హిరణ్య బ్రహ్మం తీసుకోవాలి. ఈ బ్రహ్మ గురించి అనేక విధమైనటువంటి ఉపాసనలు చెప్పాము. ఇంతవరకు అవే కదా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉపాధి విశిష్టస్య ఉపాసనం ఉక్తం. అథ ఇదానీం గాయత్రి ఉపాధి విశిష్టస్య ఉపాసనం వక్తవ్యం. గాయత్రి ఉపాధిగా గల విశిష్టమైనటువంటి బ్రహ్మ గురించి చెప్పాలి. సర్వఛందసామి గాయత్రి ఛంద ప్రధానభూతం. అన్ని ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు ప్రధానము, ముఖ్యము. తత్ ప్రయోక్తి
గాయత్రాణాద్ గాయత్రి ఇది. గాయత్రాణాదంటే ఎవరైతే ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళనది రక్షిస్తుంది. ఆ గాయత్రాణత అన్నాడు అంటే ఎవరైతే దాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు గాయత్రాణ. లేకపోతే ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటారు. గాయత్రాణాత్ ఇది వక్షతి. నచ అన్యేషాం ఛందసాం తత్ ప్రయోక్త్రి ప్రాణత్రాణ సామర్థ్యం. గయ అంటే ఇక్కడ ప్రాణం తీసుకోవాలి. మిగిలిన ఏ ఛందస్సు ద్వారా కూడా మీరు ఉపాసన చేసినా అది ఆ ప్రాణాన్ని రక్షించదు. ప్రాణాత్మభూతాచ సా సర్వఛందసాం చ ఆత్మా ప్రాణ. అందుకని అది ప్రాణాత్మ స్వరూపము, అన్ని ఛందస్సులకి ప్రాణరూపమైనటువంటిది. ప్రాణస్య క్షత్రత్రాణ క్షత్రం ఇది ఉక్తం. ఆ ప్రాణము ఎవరికైతే దెబ్బ తగిలే అవన్నీ పూరిస్తూ ఉంటుంది కదా, క్షత్రత్రాణ క్షత్రమును కూడా ఇంతకుముందు చెప్పాము. ప్రాణస్య గాయత్రి, ఆ ప్రాణమే గాయత్రి. తస్మాత్ తదుపాసనమే విధిష్యతే. ఆ గాయత్రి ఉపాసన చెప్తున్నారు. ద్విజోత్తమ జన్మహేతుత్వాచ్య. మొట్టమొదట జన్మనా జాయతే శూద్ర. వాడు శూద్రుడు ఈ యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత ద్విజుడవుతాడు. అప్పుడే వాడు గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. అందుకని గాయత్ర్యా బ్రాహ్మణం అసృజత. గాయత్రి ద్వారా బ్రాహ్మణులను సృష్టించారు. త్రిష్టుభా రాజన్యం, త్రిష్టు ఛందస్ ద్వారా రాజుల్ని. జయత్యా వైశ్యం, జయతి చంద్రం ద్వారా జగతి జగత్య జగతి చంద్రం దాని ద్వారా వైశ్యం సృష్టించారు. ఆహా, ఇది ఎక్కడో పోయిందే. జైత్యా వైశ్యమితి ద్విజోత్తమస్య ద్వితీయం జన్మ గాయత్రి నిమిత్తం. బ్రాహ్మణులకి గాయత్రి ద్వారానే వాళ్ళ ద్విజులు అంటారు, ఉత్తమ జన్మము. తస్మాత్ ప్రధాన గాయత్రి. బ్రాహ్మణ వ్యుత్థాయ, బ్రాహ్మణ అభివదంతి, స బ్రాహ్మణో. ఇవన్నీ కూడా చెప్పారు. బ్రాహ్మణ వ్యుత్థాయ, వ్యుత్థాయ అంటే ఈ ఆశ్రమాల నుంచి పైకొచ్చి. బ్రాహ్మణ అభివదంతి, బ్రహ్మజ్ఞానులు ఈ ఆత్మ గురించి ఇలాగ చెప్తారు. అది కూడా చెప్పాడు కదా. అదేవిధంగా సబ్రాహ్మణ, ఆ జ్ఞానం ఉన్నవాడే, ఆత్మ బ్రహ్మల ఏకత్వం ఉన్నవాడే బ్రాహ్మణుడు. విపాపో వేజో విచికిత్స బ్రాహ్మణో. తర్వాత విగత పాప, విగత రజ, పాపం లేదు, మలము లేదు, సంశయం లేదు, బ్రాహ్మణ భవతి ఇది ఉత్తమ పురుషార్థ సంబంధం బ్రాహ్మణస్య వదర్శయతి. ఉత్తమ పురుషార్థ సంబంధం, ఆ ఉత్తమ పురుషుడు ఎవరు? పరమాత్మ. ద్వాదమో పురుషో లైతే క్షరసాక్షర క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్య అంటే పరమాత్మ. దశే తచ్చ బ్రాహ్మణత్వం గాయత్రి జన్మమూలం అతో వక్తవ్యం. అది తచ్చ బ్రాహ్మణత్వం, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మతో ఏకమవుతాడు, ఇవన్నీ చెప్పారే. అది దేని మూలాన? గాయత్రి జన్మ మూలం, గాయత్రి ద్వారా. అతో వక్తవ్యం గాయత్ర్యా సతత్వం. అందుకని గాయత్రి యొక్క తత్వాన్ని చెప్పాలి. గాయత్రాహి సృష్టో ద్విజోత్తమో నిరంకుశ ఏవా ఉత్తమ పురుషార్థ సాధనే. అందుకని ఈ గాయత్ర్యాహి, ఈ గాయత్రి ద్వారానే ఆ జాత్య బ్రాహ్మణుడు ఏ విధమైనటువంటి ప్రతిబంధం లేకుండా ఆ ఉత్తమ పురుషార్థ సాధనకి సాధన చేస్తూ ఉంటాడు. అధిక్రియతే అంటే అధికారి అవుతాడు. అత తన్మూలం పరమ పురుషార్థ సంబంధ. గాయత్రి ఏమిటి? పరమ పురుషార్థ, మోక్షానికి మూలం. తస్మాత్ తదుపాసన విధానాయ ఆహా.
ఆ విధానం. భూమిరంతరిక్షం జోడితి ఏతాని అష్టౌ అక్షరాణి, ఇవి 8 అష్టౌ అక్షరాణి యస్య తదిదం అష్టాక్షరం. 8 అక్షరాలు దేనికైతే ఉన్నాయో. హావై ప్రసిద్ధౌ ద్యోతకో, హావై అని మంత్రాల్లో వచ్చాయి కదా 2 అక్షరాలు, అవి ప్రసిద్ధం. ఏకం ప్రథమం గాయత్రే గాయత్ర్యా పదం, ఇది గాయత్రికి ఒక పాదం. అచ్చా పదం. యకారేణ ఏవా అష్టత్వ పూరణం. ఇక్కడ భూమిరంతరిక్షం ద్యోహు అన్నప్పుడు ఇందులో యకారం తథాచ ఇయాది పూర్ణ ఇది ఇదం చ సంస్కారం. ఇది యకారం ఉంటేనే 8 అక్షరాలు అవుతాయంటారు. సరే, ఏతదేవాస్య గాయత్ర్యా పదం పాద ప్రథమో భూమ్యాది లక్షణ త్రైలోక్యాత్మ. ఈ ప్రథమ పాదం ఏమిటి? త్రిలోక్య విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అష్టాక్షరత్వ సామాన్య. ఏవం ఏతత్ త్రైలోక్యాత్మకం గాయత్ర్యా ప్రథమం పద యో వేద తసి ఏతత్ ఫలం. ఈ మొదటి పాదాన్ని ఎవడైతే ఉపాసన చేస్తూ ఉంటాడో స విద్వాన్ యావత్ కించిత్ ఏషు త్రిషు లోకేషు జేతవ్యం తత్సర్వం భజేతి. ఒక పాదాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే 3 లోకాల్లో ఏముందో అవన్నీ కూడా జయిస్తాడు. యో అస్య ఏతదేవం పదం వేద. రిజ్యో యజుంషి సామాని ఇది అష్టవక్షరాణి అష్టాక్షరం హవ ఏకం గాయత్ర్యై పాదం. ఏతదుహ ఏవాస్య ఏతత్స యావతీయం త్రయీ విద్యా తావద్భజేతి యో అస్య ఏతదేవం పదం వేద. ఋగ్మంత్రాలు, యజుర్మంత్రాలు, సామ మంత్రాలు, లేకపోతే వేదాలు 3. రుచో యజుంచి సామాని బహువచనం ఉపయోగించాడు కనుక అందులో ఉన్న మంత్రాలు. అంటే ఏమిటి? ఆ 3 వేదాలు. ఈ దీనికి రిచో యజుంచి సామాని అన్నవి 8 అక్షరాలు. ఆ గాయత్రి యొక్క ఒక పాదం కూడా 8 అక్షరాలే. ఏతద ఏవాస్య ఏతత్స యావతీయం త్రయీ విద్య. ఈ 3 వేదాల్లో ఎన్ని విద్య అంటే ఉపాసనలో కర్మలు చెప్పారో అవన్నీ కూడా వీడు తాబద్ధ చేతి, అవన్నీ కూడా వీడు చేయిస్తాడు. యో అస్య ఏతద్ ఏవం పదం వేద. త్రిజోయజుని సామానీతి త్రయీ విద్యానాం అక్షరాణి. త్రయీ విద్య అన్న పదం గీతలో వచ్చింది. త్రయీ విద్య అంటే 3 వేదాలు కదా. చాలా మంది ఒకటి త్రయీ విద్య అంటే ఏమిటి, ఆ భాషను చదివితే కానీ సమంగా అర్థం చదివితే కానీ తెలియదు. త్రయీ విద్య అంటే 3 వేదాలు. త్రయీ విద్యానాం అక్షరాణి ఏతాని అష్టౌ ఏవ తథా ఏవ అష్టాక్షరమా వా ఏకం గాయతే పదం. ద్వితీయం 2వ పాదం. ఏతద్ ఏవాస్య ఏతదృగ్యజుస్సామ లక్షణం అష్టాక్షర అత్వ సామాన్యాదేవ. అవి వేదాలు ఈ 3 చెప్పే వాళ్ళలోనే 8 అక్షరాలు ఉన్నాయి. గాయత్రి 2వ పాదంలో కూడా 8 అక్షరాలు ఉన్నాయి. సా యావతీయం త్రయీ విద్యా త్రయ్యా విద్యయా యావత్ ఫలజాతం ఆప్యతే. ఈ 3 వేదాల్లో ఏవైతే చెప్పారో ఆ ఫలితాలన్నీ వాడు పొందుతాడు. తావద్దు ఏతి ఏవస్య ఏతద్ గాయత్రే విద్యా లక్షణం పదం వేద. ఇది వేద స్వరూపము. వేదంలో ఉన్నవన్న ఆ కర్మలు, ఉపాసన, వాటి ఫలితం అంతా ఈ గాయత్రి 2వ పాదం ఉపాసన వల్ల పొందుతాడు.
ప్రాణోపానో వ్యాన ఇది అష్టవక్షరాణి అష్టాక్షరం హవా ఏకాం గాయత్రీ పదం ఏతదుహ ఏవాస్య ఏతత్ స యావదిదం ప్రాణి తావద్ధజేతి యో అస్య ఏతదేవం పదం వేద అథాస్య ఏతదేవ తురీయం దర్శితం పదం దర్శితం అనలేదు ఏంటుంది దర్శతం పదం అని ఉంది దర్శనం దర్శతం భాషలో ఏమిటి రాశాడు దర్శతం అనుంది కదా దర్శతం దర్శితం కాదు దర్శతం చూద్దాం పరో రజాయ ఏష తపతి యద్వై చతుర్థం తత్తురీయం దర్శతం పదం ఇతి దదృశైవ హి ఏష పరో రజా ఇతి సర్వముహ ఏవ ఏష రజః ఉపరి ఉపరి తపతి ఏవం హ ఏవ శ్రియా యశసా తపతి యో అస్య ఏతదేవం పదం వేద ప్రాణము అపానము వ్యానము ఇవి 8 అక్షరాలు కదా అందుకని అష్టాక్షరం హవా ఏకం గాయతే పదం ఈ 8 అక్షరాలున్నది ఆ గాయత్రికి 3వ పాదం స యావత్ ఇదం ప్రాణి తావద్ధజేతి ఈ 3 లోకాల్లో ఈ దేవతలు వీళ్ళు ఎవరెవరనే వాళ్ళందరినీ కూడా చేస్తారు ప్రాణి తరువాత యో అస్య ఏతదేవం పదం వేద దీన్ని ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో అథాస్య ఏతదేవం తురీయం దర్శతం పదం ఇది తురియ పదము అంటే పరోరజ అక్కడేమి మలం కాని పాపం కాని ఏమీ లేవు పరోరజ ఏష తపతి అంటే తురియం పదం పరోరజ ఏష తపతి అన్నప్పుడు అది పాపరహితమైనటువంటి సూర్యమండలం ఏష తపతి చతుర్థం తత్తురియం దర్శతం పదం ఇది దదృశ ఇవ ఏష పరోరజ ఇది అంటే అందులో ఏ విధమైనటువంటి పాపం ఇలాంటివి లేవు కనుక పరోరజ అన్నారు అదే కనిపిస్తూ ఉంటుంది కనుక అదే ఆ సూర్యమండలము లేకపోతే ఆ సూర్యమండలస్థ పురుషుడు దదృశ ఇవ ఏష పరోరజ ఇది సర్వము ఏవ ఏష రజ ఉపరి ఉపరి తపతి సర్వం హి ఏవ రజ అన్నప్పుడు పురుషో రజో రజో జాతం సమస్తం లోకం ఇత్యర్థః ఉపరి ఉపరి అది ఆధిపత్య భావేన సర్వం లోకం రజో జాతం తపతి ఆయా లోకాలు బయటికి ఇంకా పైకి వెళ్ళి ఆ లోకాలన్నీ కూడా ఈ సూర్యుడు తప్పింపజేస్తూ ఉంటాడు అందుకనే చాంద్రజ్ఞంలో చెప్పారు ఆయా లోకాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈయన మధుస్వరూపము రజ ఉపరి ఉపరి తపతి ఏవ ఉపరి ఉపరి అంటే ఊర్ధ్వలోకాలు ఏవం ఇవ శ్రియా యశసా తపతి శోభనం ద్వారా కీర్తి ద్వారా ఎంత ఈ యస్య ఏతదేవం వేద ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తాడో శ్రియా యశసా తపతి యస్య ఏతదేవం తురీయం దర్శతం పదం వేద వాడికి కూడా కీర్తి ఉంటుంది
శ్రీ అంటే లక్ష్మి చెప్పచ్చు. శ్రీయం బాగా డబ్బు ఉంటుంది. వసు లక్షణీయాచ, వసు అంటే ధనం, ధనం ఉంటుంది, యశస్సు ఉంటుంది అని చెప్పారు. ప్రాణాపాన వ్యాన ఏతానపి ప్రాణాది అభిధాన అక్షరాన్ని అష్టో. ప్రాణము, వ్యానము, ఉదానము అని చెప్తేవి 8 అక్షరాలు. తచ్చ గాయత్ర్యా తృతీయం పదం. యావదిదం ప్రాణిజాతం తావద జయతి యుఎస్య ఏతం గాయత్రి తృతీయం పదం. ఎంతవరకు అయితే ప్రాణులన్నీ ఉన్నాయో అదంతా కూడా జయిస్తాడు. అథానంతరం గాయత్ర్య త్రిపదాయా శబ్దాత్మికాయా తృతీయం తురీయం పదం ఉచ్యతే. దీని తర్వాత, ఈ మూడుటి తరువాత శబ్దాత్మక గాయత్రి కథనానంతరం ఇత్యర్థం. అంటే ఇప్పుడు ముందేమి చెప్పారు? ఋగ్వేద సామములు, ప్రాణాపాన అపానములు, భూమి, అంతరిక్షము, స్వర్గము, ఇవి గాయత్రికి పాదాలని చెప్పారు. ఇవేమిటి? శబ్దాత్మకం. భూమి, అంతరిక్షము, స్వర్గము, ఋగ్వేద సామములు, ప్రాణపాన వ్యానము, ఈ శబ్దాల ద్వారా శబ్దాత్మక రూపమైనటువంటి గాయత్రిని చెప్పారు కదా. అథానంతరం గాయత్రి త్రిపదాయ శబ్దాత్మికాయ తురీయం పదం ఉచ్యతే. దాని యొక్క తురీయ పదాన్ని చెప్తున్నారు. అభిధేయభూతమస్యా ప్రకృతాయ గాయత్ర్యా ఏతదే వక్షమాణం తురీయం దర్శకం పదం పరోరజాయ ఏష తపతి. ఇది ఈ గాయత్రి యొక్క 4వ పాదం ఏమిటంటే ఆ సూర్యుడు, పరోరజ. తురీయం ఇత్యాది వాక్య పదార్థం స్వయమే వ్యాఖ్యస్తే శృతి. తురీయం చెప్పారే, దీన్ని ఆ శృతి స్వయంగా వ్యాఖ్యానం చేస్తుంది. యద్వై చతుర్థం ప్రసిద్ధం లోకే తదీహ తురీయ శబ్దేన విధీయతే. చతుర్థం అంటే ఇక్కడ దాన్ని తురీయం అంటారు. దర్శకం పదం ఇత్యసు కో అర్థ. మరి దర్శకం పదం అన్నారే, దర్శకం పదం అంటే దీనికి అర్థం ఏమిటి అంటే దదృశో దృశ్యతే ఇవహి ఏష మండలాంతర్గత పురుషో. కనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ మండలంలో, సూర్యమండలంలో ఉన్న పురుషుడు. పరోరజ ఇత్యస్య పదసికో అర్థం. మరి పరోరజ అంటే దీనికి అర్థం ఏంటి? సర్వ సమస్తం ఏవ ఏష మండలస్థ పురుషో రజో రజో రాతం సమస్తం లోకం ఇత్యర్థః. ఉప్పరి ఉప్పరి ఆధిపత్య భావేన సర్వం లోకం రజో జాతం తపతి. ఈ ఏదైతే ఇదంతా రజము ద్వారా ఈ లోకాలు ఏర్పడ్డాయో ఆ లోకాలన్నింటినీ కూడా ఆయన తప్పింపజేస్తూ ఉంటాడు. తప్పింపజేస్తాడంటే అందరికీ రశ్మిస్తాడు. అది ఉపరి ఉపరీతి వీక్ష సర్వలోకాధిపత్య ఖ్యాపనార్థ. అన్ని లోకాలకి ఆయన అధిపతి. సర్వశబ్దేనే సిద్ధత్వా వీక్ష అనర్థిక నైష దోష. సర్వము అన్నప్పుడు మళ్ళీ 2 సార్లు ఎందుకు చెప్పాలి అంటే ఏషాం ఉపరిష్టాత్ సవిత దృశ్యతే తద్విషయ సర్వశబ్ద. అన్నిటికన్నా ఆయన అందులో పైన ఉన్నాడు. సర్వశబ్ద ఏషాం ఉపరిష్టాత్ సవిత దృశ్యతే తద్విషయ సర్వశబ్ద స్యాత్ ఇత్యాశంక నివృత్త్యర్థం వీక్ష. అన్నిటికన్నా పైనే ఉన్నాడు అన్నటువంటి శంక ఉండకుండా ఇక్కడ ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటి? సర్వశబ్ద స్యాత్ వీక్ష చెప్పాం. ఏచ అముష్మాత్ పరాంచో లోక తేషాం చేయిస్తే. అముష్మాత్ పరాంచ, ఏదైతే కనిపిస్తుందో దానికి పైన లోకాలను కూడా ఆయన పాలిస్తున్నాడు. దేవకామానాంచ, దేవతల యొక్క కోరికలను కూడా తీరుస్తున్నాడు. ఇది సుత్యంత. తస్మాన్ సర్వ అవరోధార్థ వీప్స. ఇక్కడ వీప్స అన్నది అవరోధం, అన్ని లోకాలని
ఆయన పాలిస్తున్నాడు. అన్ని లోకాలని చెప్పడానికే ఇక్కడ వీప్స చెప్పారు. అంటే ద్విరుక్తి, వీప్స అంటే ద్విరుక్తి సరే. సూర్యుడి కాడని ఏమిటి? అర్థము సమముగా లేదు. ఇది ఎత్తరేం దశకం. మరి వీడేమిటో చదువుతాడు, सभी रज लोगों को ऊपर ऊपर आधिपत्य स्थापित कर प्रकाशित होता है. ఈ అన్ని లోకాలకి ఆధిపత్యం ఆయనలో ఉంది. ఆధిపత్యాన్ని వహించి ఈ లోకాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్పాలి. అదే ఇక్కడ పరోరజ అంటే అర్థం. ఇప్పుడు ఈ అన్ని లోకాల మీద ఆధిపత్యాన్ని చూపించడానికే ఉపరి ఉపరి అని చెప్పారన్నమాట. అన్ని లోకాల మీద ఆధిపత్యం అనుకుంది. సరే, యథాసౌ సవిత సర్వాధిపత్య లక్షణాయా స్త్రియా యశసా చ ఖ్యాత తపతి ఏమేవ స్త్రియా యశసా చ. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళు కూడా ఖ్యాతి, ధనము, కీర్తి ద్వారా వాళ్ళు కూడా ప్రకాశిస్తూ ఉంటారు. సైషా గాయత్రి ఏతస్మిన్ తురియే దశ్యతే పదే. పరోరజసి ప్రతిష్ఠిత తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం. చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం. తస్మాద్యదిదానీం ద్వౌ వివదమానౌ ఏ యాతాం అహమదర్శం అహమశ్రోషమితి ఏవం బ్రూయాత్ అహమదర్శమితి తస్మై ఏవ శ్రద్ధాధ్యామా. తద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం. ప్రాణో వై బలం తత్ప్రాణే ప్రతిష్ఠితం. తస్మాత్ బహుబలం సత్యాదోగీయ ఇతి. ఏవం ఏషా గాయత్ర్యధ్యాత్మం ప్రతిష్ఠితా. సాహేషా గయాస్త్రాతత్రే. గయాస్తత్రే ప్రాణా వై గయా తత్ప్రాణాంస్తత్రే. తద్యద్గయాస్తత్రే తస్మాత్ గాయత్రీ నామా. యాం ఏవ అమూం సావిత్రీం అన్వాహ. ఏషేవ సా.  सा                                                                                                                                                              सा यस्मै अन्वाहा.
తస్య ప్రాణాస్త్రాయతే. గాయత్రి ఏతస్మిన్ తురియే దర్శతే పదే పరోరదశి. ఇది ఈ గాయత్రి 4వ పాదం ఏమిటంటే ఆ లోకాల అన్నిటికీ ఆధిపత్యం గురించి ఉంది అని. తద్వైత సత్య ప్రతిష్ఠితం. మరి ఈ గాయత్రి దేనిలో ప్రతిష్ఠితమైంది? సత్యములు. సత్యము దేనంటారు? చక్షుర్వై సత్యం, ఈ కళ్ళే సత్యం. చక్షురివే సత్యం. తస్మాత్ ఇదానీం ఇద్దరు దెబ్బలాడుకుంటే వచ్చారనుకోండి, ఒకడంటాట నేను చూశాను, ఇంకోడంటే నేను విన్నాను. ఎవరైతే చూశామని చెప్తారో వాడికే ప్రాధాన్యత ఇస్తారు. దర్శనం. తస్మై ఏవ శ్రద్ధామ. తద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం. ఆ సత్యము దేనిలో ప్రతిష్ఠితమైందంటే బలములో. బలం అంటే ప్రాణం. ప్రాణవై బలం తత్ ప్రాణే ప్రతిష్ఠితం. ఈ సత్యము ప్రాణములో ప్రతిష్ఠితమైంది. తస్మాద్ హు బలం సత్యాదోగీయ. అందుకని బలవంతులైన వాళ్ళని కూడా బాగా బలంగా ఉన్న వాళ్ళని సత్యం ద్వారా జయిస్తూ ఉంటారు. అంతేనా? ఇవి ఏవ ఏషా గాయత్రి అధ్యాత్మం ప్రతిష్ఠిత. ఆ ప్రాణరూపాలతో ఆ చక్షువులలో ఈ గాయత్రి మన శరీరంలో ప్రతిష్ఠితమై ఉంది. సా ఏషా గాయస్తత్రే ప్రాణావై గాయ. ఎవరైతే దీన్ని గాయత్రిని జపాలు చేస్తూ ఉంటారో వాళ్ళని అది రక్షిస్తుంది. గయా అంటే ఏంటి? ప్రాణాలు. ప్రాణావై గయా. అందుకని ఆ ప్రాణాన్ని రక్షిస్తుంది. తత్ ప్రాణాస్తత్రే తత్ యద్ గాయస్తత్రే తస్మాత్ గాయత్రి. ఆ గాయన అంటే ఇక్కడ ఆ జపాలు ఇలాంటివి చేసేవాళ్ళని గాయత్రి వాళ్ళని అది రక్షిస్తుంది. అందుకని సా యాం ఏవ అముం సావిత్రీం అన్వాహ. మరి రక్షించే గాయత్రి ఏది అంటే ఆ సూర్యుడు. ఈ సూర్యుడే గాయత్రి. అందుకని గాయత్రి అనేది ఛందస్సు. ఆ గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఎవరంటే సూర్యుడు. అందుకని ఇక్కడ చెప్తారు యోసావసో పురుష సోహమస్మి. అది కాకుండా ఇంకొకటి కూడా చెప్పాను నేను. ఏమిటి? ఈ పృథివీ ఎంత ఉందో అలాంటి పృథివీలు 108 పెడితే ఆ సూర్యుడికి ఈ పృథివీ గల ఉన్నటువంటి దూరము 1 అవుతుంది. అందుకనే వైజ్ఞానికులు అనేది ఏమిటంటే ఈ జపమాలలో 108 పూసలు ఉంటాయని. అది 108 సార్లు అధమ పక్షం త్రిసంధ్యల్లో చెయ్యాలి. అలా చేసేవాడు ఆ గాయత్రిలో ఉన్నటువంటి మండలస్థ పురుషుడితో ఏకత్వాన్ని పొందుతాడు. సాయస్మై అన్వాహ సాయాం ఏవ అముం సావిత్రీం అన్వాహ. అదే గాయత్రి అంటే గాయత్రి ఛందస్సు. దీనికి అధిష్టాన దేవత. అంటే ఇక్కడ చూడండి, మీకు మరి అలా అనువాదం చేశారో లేదో తెలియదు. ఆ ఆచార్యుడు భటుడు, भट्टू का उपनयन कर उसे जिस सविता देव संबंधी गायत्री का उपदेश देता है. भट्टू शब्द ఇక్కడ వచ్చింది. వభయ రభేద. అక్కడ భట్టు అన్నాడా? భటుడు భటుడు రెండు ఒకటే. అందుకనే భట్టుడు అంటాడు. వాడు వాడు భటుడు. అవును, మీరు అన్నట్టు అదేంటి భటుడు.
వటువంటి బ్రహ్మ చేస్తాడు. కానీ సంస్కృతంలో బొబ్బయోర్ అభేద అని చెప్పారు. అందుకని రెండు కదా రెండు వర్తిస్తున్నాయి కదా. ఇప్పుడు సూర్యుడు అక్కడ నుంచి పృథివీ కదా, ఈ పృథ్వీకి ఎంత వ్యాసం ఉందో అంటే పృథ్వీ. మనం ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఆ సూర్యుడు ఒక ఫుట్బాల్ సైజులో ఉన్నాడు అనుకున్నాం. ఈ పృథివీ ఒక బఠానీ గింజ అందుతుంది. ఇక్కడ ఇది పృథివీ, ఇది సూర్యుని ఇక్కడ పెట్టారు. ఈ బఠానీ గింజలు 108 కనుక పెట్టినట్లయితే ఆ సూర్యుడికిను ఈ పృథివీకి ఉన్న దూరం తెలుస్తుంది. అందుకని ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుడు మనలో ఉన్న పురుషుడు ఒకడే కనుక అది ఆ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చేస్తున్న వాళ్ళకి అందులో ఉన్నటువంటి ఆ చైతన్య పురుషుడు సైజుని కాదు. అవును, అందుకనే కదా 108 పృథివీలు పెట్టాలి. 108 పృథివీలు కనుక వాళ్ళు, అందుకనే చెప్పాను నేను ఒక మాట ఉపయోగించాను. అదే సైజుతోనే కదా దూరానికి వచ్చేది. అందుకని ఇప్పుడు ఇది అసలే ఈ పృథ్వీయే బోళ్ళంత పద్ధతి. అలాంటి 108 పృథివీలు పెట్టాలంటే ఎంత దూరం ఉంటుంది? అది కాకుండా చంద్రమండలం మనకు చాలా దగ్గరగా ఉంది, కానీ చంద్రలోకం సూర్యలోకానికి పైన ఉంది. వీడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు చెప్తారు ఎలాగా, ముందు వాయుమండలం, తర్వాత సూర్యమండలం, తర్వాత చంద్రమండలం. నిన్న కూడా వచ్చింది సూర్యుని తర్వాత చంద్రలోకం. అది వీళ్ళు వైజ్ఞానికులు చెప్పేది ఏదో కనెక్షన్. మనకేంటంటే యోసావస పురుష సోహమస్మి. ఆ సూర్యులో ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడే నాలో ఉన్నాడు. అందుకని నిన్ను సేవకునిలాగా నేను అర్థించట్లేదు, ఎందుకంటే నాకు అధికారం ఉంది. ఏమిటి అధికారం? నీలో ఎవరైతే ఉన్నాడో నాలో అదే చైతన్యం ఉంది, అదే పురుషుడు ఉన్నాడు. మరి నేను నిన్ను సేవకులాగా నేను ఎందుకు అర్థించాలి? అందుకని మనం ఇద్దరం ఒకటే. ఆ ఏకత్వాన్ని నాకు ప్రధానం. పూషన్నేకస్య యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మి సమూహ. నేను ఇప్పుడు చేరాలనుకుంటున్నాను, అందుకే నా కిరణాలన్నింటినీ తొలగించే నీలో పురుషుని చూపించు. నేను ఏ కర్మలైతే చేశానో అవన్నీ ఇప్పుడు నా గుర్తులేవు, నువ్వు స్మరణ చేయి. కృతో స్మర కృతజ్ఞం స్మర. స్మర అంటే నువ్వు స్మరణ చేయి. సా యస్మై అన్వాహ తస్య ప్రాణాత్రాయతే. ఆచార్యుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకని ఏ భటుడికి అయితే గాయత్రి ఉపదేశం చేస్తాడో వాడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఆ సూక్ష్మ శరీరాన్ని నరకంలో పడకుండా వాడిని రక్షిస్తుంది ఈ గాయత్రి మంత్రము. అది తద్వై తురియ పదాశ్రయం సత్యం బలే ప్రతిష్ఠితం. ఈ తురియ పదము ఆ సత్యం బలంలో ప్రతిష్ఠిత. బలం అంటే ప్రాణం. కిం పునస్తద్బలం ఇత్యా ప్రాణో వై బలం తస్మిన్ ప్రాణే బలే ప్రతిష్ఠితం సత్యం తథాచ ఉక్తం సూత్రే తదోతం చ ప్రోతం చేతి. ఈ ప్రాణము దేనిలో? ఆ సూత్రాత్మలో ఓతప్రోతమై ఉంది. యస్మాత్
బలే సత్యం ప్రతిష్ఠితం తస్మాత్ బహుబలం సత్యాద్ ఓజస్తరం ఇది. అంటే బలం కన్నా సత్యము ఎక్కువ శక్తి గలది. లోకేపి యస్మిన్ హి యదాశ్రితం భవతి తస్మాత్ ఆశ్రితాద్ ఆశ్రయస్య బలవత్తరత్వం ప్రసిద్ధం. దేన్ని ఏది ఆశ్రయించి ఉంటుందో ఆ ఆశ్రయించే దానికన్నా ఏదైతే ఆశ్రయించబడుతోందో అది బలంగా ఉంటుంది. నహి దుర్బలం బలవత్తః కదాచిత్ ఆశ్రయభూతం దుష్టం. ఎవన్నో బలహీనుణ్ణి బలవంతుడు ఆశ్రయించడం చూడలేదు. ఏవ ముక్త న్యాయేన ఏష గాయత్రి అధ్యాత్మే ప్రాణే ప్రతిష్ఠిత. ఈ విధంగా గాయత్రి అధ్యాత్మములో అంటే ఈ శరీరంలో ప్రాణరూపంగా ప్రతిష్ఠితమై ఉన్నది. సైషా గాయత్రి ప్రాణ అతో గాయత్ర్యాం జగత్ ప్రతిష్ఠితం. అందుకనే ఈ గాయత్రిలోనే ప్రాణం, ఈ జగత్తంతా ప్రతిష్ఠితం. యస్మిన్ ప్రాణే సర్వే దేవా ఏకం భవతి. ఆ 33 కోట్ల దేవతలు చెప్పినప్పుడు ఒకటే ఏమిటది? ప్రాణం. అందుకని సర్వే దేవా కర్మాణి కలం చ ఫలం చ సా ఏవం. అందుకనే ఇది అన్ని వేదాలకి, అన్ని దేవతలకి, అన్ని కర్మలకి కూడా బలస్వరూపం ఈ ప్రాణం. ఈ వేదాలు కర్మలన్నీ కూడా దానిలోనే. సా ఏవం గాయత్రి ప్రాణరూపా సతి జగత ఆత్మ. ఆ గాయత్రి ప్రాణరూపం కనుక ఆ గాయత్రి సంపూర్ణ జగత్తుకి ప్రాణము. సా ఏష గాయస్త్రాతే త్రాతవతి. ఎవరైతే దాన్ని చెప్పిస్తూ ఉంటారో వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. కే పునర్గయా ప్రాణాభాగాదయో వై గయా. మరి గాయస్త్రాత్రి అన్నప్పుడు ఈ గాయ శబ్దంతో వేటం చెప్తావు. ఈ ప్రాణాలు, ఇంద్రియాలు శబ్దకరణాత్ తాస్త్రే శేష గాయత్రి. ఈ ఇంద్రియాలన్నింటి కూడా రక్షిస్తున్నారు. తత్ర యద్ యస్మాత్ గాయస్తత్రే తస్మాత్ గాయత్రి నా. ఎవరైతే దాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు రక్షిస్తున్నారు. కనుక గయత్రాణాత్ గాయత్రి ప్రతిచ స ఆచార్య ఉపనీయ మానవకం అష్టవర్షం. మానవం అంటే వాడు శిష్యుడు, లేకపోతే బ్రహ్మచారి. వాణ్ణి 8 సంవత్సరాల వాణ్ణి ఉపదేశం చేస్తాడు. యాం ఏవ అమూం సావిత్రీం సౌత్రదేవతాకం అన్వాహ అర్ధచ్చశ సమస్తాంచ ఏషవా సా సాక్షాత్ ప్రాణో జాయతే ఆత్మ మానవకాయ సమర్పిత. సవిత్ర దేవతాకాం అన్వాహ. ఆ సూర్యదేవుని గురించి చెప్తాడు. సమస్తాంచ ఏష ఏవ సాక్షాత్ ప్రాణం. అదే ప్రాణం. జగత ఆత్మ మానవకాయ సమర్పిత. ఏదైతే సాక్షాత్ ప్రాణస్వరూపమో ఈ జగత్తుకి ఆత్మస్వరూపమో దాన్ని ఆ శిష్యుడికి ఇస్తాడు. ఏమిటది? గాయత్రి మంత్రం. అప్పిత ఇహ ఇదానీం వ్యాఖ్యాతాచాన్యా చ ఆచార్యో యస్మై మానవకాన్వాహ అనువక్తి తస్య మానవకస్య గయాన్ ప్రాణాస్త్రాయతే నరకాధిపతనాత్. ఆ శిష్యుణ్ణి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఎక్కడి నుంచి? నరకపాతం నుంచి. తాం ఏకే సావిత్రీం అనుష్టుభం అన్బాహు. అనుష్టుభం అన్బాహు వాగనుష్టు ఏతద్వాచ్యం అనుబ్రూమ ఇతి. న తథా కుర్యాత్
గాయత్రీమేవ సాయిత్రీం అనుబ్రూయాత్ యది వా అపి ఏవం విత్ యదిహ వా అపి ఏవం విత్ బహ్విః ప్రతిగృహణాతి నాహ వై తద్గాయత్ర్యా ఏకంచన పదం ప్రతి తాం ఏతాం ఏకే సాఖినః సావిత్రీం అనుష్ఠుభం అన్వాహో. ఈ సావిత్రినే అనుష్ఠుబ్ అంటారట. వాక్ అనుష్ఠుబ్ అంటే అనుష్ఠుబ్, వాక్ అనుష్ఠుబ్, ఆ వాణి సరస్వతి దేవ అనుష్ఠుబ్ అంటారు. ఏతద్వాచ అనుబ్రూమయితి, ఈ వాణితో చెప్తాము అని. అలాగే చెప్పకూడదు అంటాడు. నథా కుర్యా గాయత్రి మే సామిత్రి అనుబ్రూయా. ఈ గాయత్రి ఛందస్సు, సావిత్రి అధిష్టాన దేవత, దాన్నే ఉపదేశం చెయ్యాలి. అలా చేస్తే యదిహవా అపి ఏవం విత్ బహ్విః ప్రతిగృహణాతి. ఈ సూర్యదేవత అధిష్టానం గల మంత్రమే గాయత్రి, దానికి 4 పాదాలు ఉన్నాయి అని తెలుసుకుని ఎవడైతే దాన్ని జపం చేస్తూ ఉంటాడో బహు ప్రతిగృహణీయా బహ్వివ, ప్రపంచంలో ఉన్నదంతా గ్రహించిన అంటే దానం తీసుకున్నా నహైవ ఏతద్ గాయత్ర ఏకంచన పదం ప్రతి. ఆ ఫలితం ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఇతరుల యొక్క పాపం మనకు వస్తుంది కదా. కానీ ఈ గాయత్రి జపం చేసేవాడు ఎంత తీసుకున్నా అది మొదటి పాదానికి కూడా సమము కాదు. అనుష్ఠుబ్ అనుష్ఠుబ్ అంటే అది 16 కదా అక్షరాలు. 8 ఎన్నాళ్ళు 32 అదే మరి బ్రహ్మగాయత్రి అనేది చెప్తారు. అనుష్ఠుబ్ ఎన్నాళ్ళు 32 అక్షరాలు, ఎన్నాళ్ళు 32. అదే బ్రహ్మగాయత్రి ఏమో చెప్తారు. ముందు వెనక కొంచెం ఏది జోడిస్తారు నేను. ఏది ఎప్పుడూ చేయలేదు గాయత్రి మంత్రాన్ని. చిన్నప్పటి నుంచి మనకి దీని గురించి ఏమి తెలియదు. దీని గురించి పెద్ద బండి సున్నా తెలుసుకో. ఒకసారి ఎప్పుడో విన్నాను ఎవడో, ఎందుకంటే పండితుడు చెప్పినప్పుడు ఈ ముందు వెనక ఏదో జోడించి చెప్తారు మా పండితులు అడిగితే. ఏదైనా మంచి పండితులు అడిగితే అంటే ఈ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పచ్చు కదా. తామేతాం సావిత్రీం ఏకే శాఖినో అనుష్ఠుభం అనుష్ఠుబ్ ఛందస్కం అన్వాహు ఉపనీతాయ యదభిప్రాయం ఆహా వాగనుష్ఠుబ్ వాక్య శరీరే సరస్వతి తామేమై వాచం సరస్వతి మానవకాయ అనుభూమ. సరస్వతి పాణి స్వరూపం కనుక దాన్నే శిష్యుడికి చెప్తామని అలా చెప్తాడు. నా తథా కుర్యాత్, అలా చేయకూడదు. నా తథా విద్యాత్ యత్తే ఆహో మృషా యోత్. ఈ విధంగా చెప్పినట్టయితే అనుష్ఠుబంటే అది అసత్యం అవుతుంది. కిందరే గాయత్రి మేము సావిత్రి అనుబ్రూయాత్. ఈ గాయత్రికి అధిష్టాన దేవత సావిత్రి, దాన్నే చెప్పాలి. యస్మాత్ ప్రాణో గాయత్రి యుక్తం. ఈ ప్రాణమే గాయత్రి అని చెప్పబడింది. ప్రాణ ఉక్తే వాక్య సరస్వతి అన్యే ప్రాణ సర్వం మానవాయక సమర్పితం భవతి. ఈ ప్రాణాన్ని కనుక చెప్పినట్లయితే ఈ ఇంద్రియాలన్నింటినీ కలిపి ప్రాణాన్ని పేరు. ఆ ప్రాణాన్ని కనుక చెప్తే మిగిలిన ఇంద్రియాలు కూడా వాడికి చెప్పినట్టే అవుతుంది. అందుకని కేవలం సరస్వతి ఈ గాయత్రిని చెప్పకూడదు. కించ ఇదం ప్రాసంగికం ముక్త్వా గాయత్రి విధం స్తౌతి.
ఆ గాయత్రి ఉపాసన చేసేవాడిని స్తుతి చేస్తున్నారు. యదివాపి ఏవం విద్ ఏవం విద్వాన్ బహువ నహి తస్య సర్వాత్మనో బహునామా అస్తి కించిత్ సర్వాత్మకత్వాద్ విదుష ప్రతిగృహణాతి. వాడు సర్వాత్మ స్వరూపుడు, అందుకని ఎక్కువ చేసిన నా హవై తత్ ప్రతిగ్రహజాతం గాయత్ర్యా ఏకంచన ఏకమపి పదం ప్రతిపర్యాప్తం. వాడు ఎంత తీసుకున్నా అది ఒక పాదానికి కూడా సరిచూగదు. సా యా ఇమా స్త్రీ లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహణీయాత్. అదే చెప్తున్నాను. సో అస్యా ఏతత్ ప్రథమం పాదం ఆప్నుయాత్. అథ యావతీతం ఇదం ఇయం త్రయీ విద్యా యస్తావత్ ప్రతిగృహణీయాత్. అస్యా ఏతద్వితీయం పాదం ఆప్నుయాత్. అథ యావదిదం ప్రాణిః యస్తావత్ ప్రతిగృహణీయాత్. సో అస్యా ఏతత్ తృతీయం పదం ఆప్నుయాత్. అథ అస్యా ఏతదేవ తురీయం దశతం పదం పరో రజా ఏష తపతి నైవ కేనచన ఆప్యం కుతః ఏతావత్ ప్రతిగృహణీయాత్. ఈ ఇమా స్త్రీ లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహణీయాత్. ఈ మూడు లోకాలని కూడా సమృద్ధిగా ఉన్నవి వాడు దానం కింద తీసుకుంటే అది ఒక పాదం యొక్క ఫలితం వాడికి పోతుంది అంతా తీసుకుంటే. తర్వాత యావతీయం త్రయీ విద్య, ఈ ఉపాసనల ఫలితము ఇవన్నీ ఉన్నాయే మనం 3 వేదాల్లో చెప్పినవి, అవన్నీ కూడా ఎవరివైనా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు 2వ పాదం యొక్క ఫలితం వాడికి పోతుంది. మళ్ళీ ఉపాసన ఫలితం కాకుండా ఈ దేవతలు వీళ్ళు వాళ్ళు అందరూ ఎవరెవరైతే ఉన్నారో ఈ అన్ని లోకాల్లోనూ అవన్నీ వాళ్ళందరినీ కూడా దానం కింద వీడు తీసుకున్నట్టయితే అది 3వ పాదం పోతుంది. 4వ పాదం అంత ఎవడు ఇవ్వలేడు, అది స్పృశింపబడదు. పరమాప్నే అథాసి ఏతదేవ తురీయం దశతం పదం పరోయా యయేష తపతి నైవ కేనచన ఆప్యం. దేని ద్వారా కూడా 4వ పాదం యొక్క పుణ్యాన్ని ఎవడు తీసుకోలేదు. కుతవు ఏతావత్ ప్రతిగృహణీయాత్ అని ఇంత చెప్పి మళ్ళీ ఏమిటంటాడు, ఇంత దాన్ని ఎవడిస్తాడు, ఎవడు తీసుకుంటాడు అంటే ఇది స్తుతి మాత్రము. నేను కూడా భాష చదువుదామా? సాయమా స్త్రీన్ సా యో గాయత్రి విత్, గాయత్రి విత్ గాయత్రి ఉపాసన చేయాలి. ఈమాన్ భూరాది స్త్రీన్ గో అశ్వాది ధనపూర్ణ, పూర్తిగా ఈ 3 లోకాలు కూడా బాగా డబ్బుతో ఉన్నవి. లోకాన్ ప్రతిగృహణీయా సా ప్రతిగ్రహో అస్యా గాయత్ర్యా ఏతత్ ప్రథమం పదం యద్ వ్యాఖ్యాతం ఆప్నుయాత్. మొదటి పాదమే వాడేవో అంటే మొదటి పాదం యొక్క ఫలితం మాత్రమే పోతుంది. పదం అవిజ్ఞాన ఫలం తేన భుక్తం స్యాత్ అంటే ఆ ఉపాసన యొక్క ఫలితం ఏదైతే ఉందో అది ఆ ఉపాసన ద్వారా ఒక పాదం యొక్క ఫలితం మాత్రమే తగ్గుతుంది. నటు అధిక దోషోత్పాదక స ప్రతిగ్రహ.
కథం పునర్ యావతీయం త్రయీ విద్యా ప్రసిద్ధ తావత్ తత్ అవచ్ఛిన్నం వస్తు యస్తావత్ ప్రతిగృహణీయాత్. ఈ 3 వేదాల్లో చెప్పిన వస్తువులన్నీ గ్రహించినట్లయితే అస్తి ఏతద్వితీయం పదమాప్నుయాత్. 2వ పదం యొక్క ఫలితం పోతుంది. ద్వితీయ పద విజ్ఞాన ఫలం తేన భుక్తం స్యాత్. విజ్ఞాన ఫలం అంటే అది ఆ గాయత్రి ఉపాసన చేస్తున్నాడే ఆ ఉపాసన యొక్క ఫలితంలోని 2వ పాదం యొక్క ఫలితం మాత్రమే పోతుంది. యథా యావదిదం ప్రాణి యస్తావత్ ప్రతిగృహణీయా సో అస్య ఏతత్ తృతీయం పదమాప్నుయాత్. యావదిదం ప్రాణి, ఈ బ్రహ్మాండాల్లో అన్నిట్లో ఎక్కడెక్కడైతే ప్రాణులందరూ ఉన్నారో వాళ్ళందరి పుణ్యపాపాలు గ్రహించినా తేన తృతీయ పదం విజ్ఞాన ఫలం భుక్తం స్యాం. కల్పయిత్వా ఇదముచ్యతే. ఆ గాయత్రి స్తుతి చేయడానికి కల్పన చేసి మేము చెప్తున్నాము అంటున్నారు. పాదత్రయ సమమపి యది కశ్చిత్ ప్రతిగృహణీయా తావద్. ఇంకోటేంటి తావద్ అత్ర విజ్ఞాన ఫలసేవ క్షయకారణం. పాదత్రయ విజ్ఞానస్య అన్ని కూడా తీసేసుకున్నా 3 పాదాల ఫలితం మాత్రమే పోతుంది. నత్రస్య దోషస్య కర్తృత్వే క్షమం. వీడికి ఏ విధమైనటువంటి దోషము అంటదు. నచ ఏవం దాదా ప్రతిగృహీత వా గాయత్రి విజ్ఞాన స్తుతే కల్ప్యతే. ఇలా తీసుకునేవాడు లేడు, ఇచ్చేవాడు లేడు. మరి ఎందుకుగా చెప్తున్నామంటే స్తుతి, గాయత్రి స్తుతి అంటే వాడు ఏమి తీసుకున్నా వాడికి దోషాలు అంటావు. ఎందుకంటే 4 పాదాలు ఉన్నాయి, 3 పాదాల ఫలితం మాత్రమే ఏం తీసుకున్నా పోతుంది. దాతా ప్రతిగృహీత్యాచ యద్యపి ఏవం సంభావ్యతే నాస ప్రతిగ్రహ అపరాధ క్షమ. వాడు దానం తీసుకున్నాడు కనుక వాడికి ఏమన్నా పాపం ఉంటుంది అంటే అంటదు. ఒకవేళ అలాగ ఉన్నప్పటికీ అంత పెద్ద దాత కస్మాత్ యతో అభ్యధికమపి పురుషార్థ విజ్ఞానం అవశిష్టమేవా. వాడికి మోక్షానికి కావలసిన ఉపాసన ఫలితం వాడికి ఉండనే ఉంటుంది. 4వ పాదం యొక్క ఫలితం చతుర్థ పాద విషయం గాయత్యాః తద్దర్శయతి. 4వ పాదం ఫలితాన్ని చెప్తున్నారు. అందుకని అక్కడ వాళ్ళు చేస్తుంది ఏమిటంటే సన్యాసం తీసుకోకుండా నైష్ఠిక బ్రహ్మచర్యం తీసుకునే వాళ్ళు అలా ఉపాసన చేస్తూ ఉంటారు. గాయత్రిని కానీ ఇంకోటి కానీ ఉపాసన చేస్తూ ఉంటారు. అథ ఏత దేవతుర్యం దర్శనం పరోరజ ఏష తపతి. ఇది 4వ పాదం. తచ్చ ఏతన్ నైవ కేనచన కేనలిదపి ప్రతిగ్రహేణ ఆప్యం. ఏది తీసుకున్నా 4వ పాదం యొక్క ఉపాసన ఫలం ఎవరికి పోదు. యథా పూర్వోక్తాని 3 పదాని ఏతానిపి నైవ ఆప్యాని కేనచిత్ కల్పయి త్వా ఏవం ముక్తం పరమాత కుతః ఏతావత్ ప్రతిగృహణీయాత్ త్రైలోక్యాది సమం. ఇది కూడా ఊరికే కల్పన చేసి చెప్పాము. కానీ 3 లోకాలు ఎవరు దానం చేస్తాడు, ఎవరు తీసుకుంటాడు. తస్మాద్ గాయత్రి ఏవం ప్రకార ఉపాస్య. అందుకని గాయత్రి జపం చేసేవాళ్ళు దాన్ని ఈ విధంగా తెలుసుకుని జపం చెయ్యాలి. తస్యా ఉపస్థానం గాయత్రిస్య ఏకపదీ ద్విపదీ త్రిపదీ చతుష్పదీ అపదసి నైపద్యసే నమస్తే తురీయాయ దర్శతాయ పదాయ పరోరజసే అసో అదో మా ప్రాపదితి
యం ద్విష్యాద్ असौ अस्मै कामो मा समृद्धि वा असौ अस्मै कामो वा समृद्धि वा नाह एवास्मै स काम समृध्यते नाह एवास्मै स काम समृध्यते यस्मै एवम् उपतिष्ठते यस्मै एवम् उपतिष्ठते अहमध प्रापमिति वा अहमद प्रापमिति वा तस्य उपस्थानम् ఉపస్థానం అంటే నమస్కారం చెప్పచ్చు, ప్రార్థన అని చెప్పచ్చు, ప్రశంస అని చెప్పచ్చు. గాయత్రి అస్య ఏకపది ద్విపది త్రిపది చతుష్పదసి. దీనికి ఒక పాదం ఉంది, 2 పాదాలు, 3 పాదాలు ఉన్నాయి, 4 పాదాలు కలది. నైపద్యతే అంటే 4 పాదాలు ఉన్నప్పటికీ దీన్ని దేవుడు దాటలేడు అని. అంటే అపదము అంటే ఇంతవరకు ఆ సూర్యుని రూపంగా చెప్పాం కదా, అది సగుణం. అపది అంటే తుర్యం పాదం లేనిది అంటే నిర్గుణం అని కూడా చెప్పచ్చు. నిర్పాధికం అవడం వలన అపది అన్నారు. నైపద్యతే అక్కడ నిర్పాదం. నమస్తే తురియాయ దశతాయ పదాయ పరోరజసి, ఏ విధమైనటువంటి అక్కడ పుణ్యపాపాలు అవి ఏమిటో తెలియాలి. అసౌ అదో మా ప్రాపదితి, ఆ 4వ పాదానికి కూడా నమస్కారం చెప్పిన తర్వాత అసౌ అదో మా ప్రాపది అంటే ఈ మార్గంలో ఏమైనా పాపం ఉన్నా శత్రువులు ఉన్నా వాళ్ళు పొందగుండు కాకున్నాను. యం ద్విష్యాత్ అంటే ఎవరైతే శత్రువులు అంటే ఉపాసన చేసేవాడి మీద ఎవరైనా శత్రుత్వం కలిగి ఉంటే వాళ్ళు ఏమేమి చెయ్యాలనుకుంటారో వాళ్ళ కార్యం ఫలీభూతం కాదు. యం ద్విషత్ అసౌ అస్మై కామో మా సమృద్ధితో వా నహ ఏవస్మై స కామ సమృద్ధ్యతే. అది ఎవడైనా వాడి మీద శత్రుత్వం పెట్టుగా చేయాలంటే ఏం చేయలేదు. యస్మై ఏవం ఉపతిష్టతే అహం అధ ప్రాణం ఇది వా. కానీ నేను యస్మై ఏవం ఉపతిష్టతే అహం అధ ప్రాణం, ఎవడైతే ఈ విధంగా అంటే గాయత్రి ఉపాసన చేస్తున్నాడో వాడికి ఏది కావాలంటే వస్తుంది. అహం అధ ప్రాణం ఇదివా. భాషను చూస్తే ఈ ఆఖరి పదం యొక్క వ్యాఖ్యానం ఇంకా పూర్తిగా తెలుస్తుంది. తస్య ఉపస్థానం, తస్య గాయత్ర్య ఉపస్థానం ఉపేత్తి స్థానం నమస్కరణం అనేన మంత్రేణ. అంటే ఆఖరిలో యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహుతి చెప్పే ముందు కూడా నమస్కారం చేస్తూ ఉంటారే, అలాగే ఇక్కడ ఈ గాయత్రి ఉపాసన చేసేటప్పుడు ఆ గాయత్రికి ఈ మంత్రంతో నమస్కారం చెయ్యాలి. కోసో మంత్ర ఏ గాయత్రసి త్వం భవసి త్రైలోక్య పాదేన ఏకపది. ఈ 3 లోకాలు కలిపినది ఒక పాదం. త్రై విద్యారూపేణ ద్వితీయేన ద్విపది. ఈ వేదాల రూపంలో నువ్వు 2వ పాదం. ప్రాణాదినా తృతీయేన త్రిపదసి. ప్రాణముల ద్వారా నువ్వు 3వ పాదం. చతుర్థేన తుర్యేణ చతుష్పదసి అపది. ఏవం చతుర్భి పాదే ఉపాసకే పద్యసే జ్ఞాయసే. ఈ 4వ చతుర్థేన తుర్యేణ ఆ 4వ పాదం కూడా చెప్పాడు కదా. ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో ఉపాసకై పద్యసే జ్ఞాయసే, నువ్వు తెలుసుకోబడుతున్నావు. అత పరంపరేణ నిరుపాధికేన స్వేనాం ఆత్మనా పదసి. అంతేకాకుండా నిరుపాధిక స్వరూపంతో నువ్వు పాదరహితం
అవిద్యమానం పదం యస్యా హస్తవ ఏన పద్యసే సా త్వం అపదసి. పాదాలు లేవు అంటే నిరుపాదం. యస్మాన్ నహి పద్యసే నేతి నేత్యాత్మత్వా నీతి నేతి అతో వ్యవహార విషయాయ నమస్తే తురీయాయ దర్శతాయ పదాయ పరోదశే. ఈ వ్యవహారం గురించి చెప్పారు కనుక ఇది 4వ పాదం, 4 పాదాలు చెప్తారు. అసౌ శత్రు పాత్మ తత్ ప్రాప్తి విఘ్నకరో అతస్థాత్ ఆత్మన కార్యం యత్ తత్ ప్రాప్తి విఘ్నకర్తృత్వం మా ప్రాపన్ మయ ప్రాప్నో. ఎవరైతే శత్రుత్వంతో ఏమైనా విఘ్నం చేయాలంటే చేయలేదు. ఇది శబ్దో మంత్ర పరిశ్రమ తత్వ. యం దిశ్యాత్ యం ప్రతి ద్వేషం కుర్యా స్వయం విద్వాంసత్తం ప్రతి అనేన ఉపస్థానం అసౌ శత్రు అముక నామ ఇది నామ గృహీయాం అస్మై యజ్ఞదత్తాయ విప్రేత కామో మా సమృద్ధి మా ప్రాప్నోత్ మా ఉపతిష్ఠ. లేకపోతే ఈ గాయత్రి పాఠం చేసేవాడు వాడి పేరు తీసుకుని గాయత్రి చెప్పినట్లయితే వాడి ఇచ్చ పూర్తి కాదు. ఎవడు శత్రు నహ వస్మై దేవదత్తాయ స కామ సమృద్ధ్యతే కస్మై ఏవం ఉపతిష్టతే. ఎందుకు అంటే యస్మై ఏవం ఉపతిష్టతే అహం అదో దేవదత్తాభిప్రేతం ప్రాపం ఇదివా ఉపతిష్టతే. ఆ దేవదత్తుని ఇచ్చ అసౌ అదో మా ప్రాపత్ ఇత్యాది త్రయాణం మంత్రపాదానం యథాకామం వికల్ప. నేను ఫలానా వాడిని పొందాలి, ఫలానా వాడిని పొందకూడదు, ఇలాగా ఎలా కావాలంటే అలాగా దీంతో చేయొచ్చు కదా. మన ఇచ్చిత ప్రాప్తకరం. లేకపోతే ఎవడైతే ద్వేషిస్తున్నాడో వాడిచ్చ పూర్తి కాకూడదు. ఏ తజ్జనకో వైదేహో ఏతద్వైతజ్జనకో వైదేహో గుడిలమాశ్వతరాశ్విమువాచ గుడిలమాశ్వతరాశ్విమువాచ యన్నూహో తద్గాయత్రీ విదబ్రూథా యన్నూహో తద్గాయత్రీ విదబ్రూథా అథ కథం అస్తి భూతో వాసీతి అథ కథం అస్తి భూతో ముఖం అస్యాః సమ్రాన్న విదాంచకారేతి. అస్య సమ్రాన్ విదాంచకారేతి. హోవాచ హోవాచ తస్య అగ్నిరేవ ముఖం తస్య అగ్నిరేవ ముఖం యది హవాపి బహ్వ్యః అగ్నౌ అభ్యాదదతి. యది హవాపి బహ్వ్యః అగ్నౌ సర్వమేవ తత్ సందహ్యతి ఏవ. సర్వమేవ తత్ సందహ్యతి ఏవ. హైవైవం విద్యద్యపి బహ్వ్యః పాపం కురుతే. ఏవం అవిద్యద్యపి బహ్వ్యః పాపం. సర్వమేవ తత్ సంసాయ సర్వమేతత్ సంసాయ శుద్ధః పూతో శుద్ధః భూతో అజరో అమృతో భవతి. అజరో అమృతః సంభవతి. జనకో వైదేహః బుడిలం ఆశ్వతరిం అశ్విం ఉవాచ. ఈ జనకుడు ఆ బుడిలం అనే వాడిని అడిగాడు. అశ్వత్థరాష్ట్ర పుత్ర బుడిలం ఎన్నుహో తద్ గాయత్రీ విదబ్రూథ. నిన్ను గాయత్రి వేత్తని అందరూ చెప్తూ ఉంటారు, మరి నువ్వు ఏనుగు అయ్యి ఇలాగ ఇవన్నీ ఎందుకు ఎత్తుకుని పోతున్నావు అంటే ఇట్లా బరువులన్నీ మోస్తున్నావు అని అడిగారు. తద్ గాయత్రి విద్యుగా అత కథం హస్తీభూత వాసి ముఖం హాస్య సామ్రాజ్ఞ విధానం చెప్తారు. అంటే ఆ గాయత్రి వేత్తనైనప్పటికీ ఆ గాయత్రి ముఖమేదో నాకు తెలియదు. దాని మూలాన తస్య అప్పుడు ఆ జనకుడు వాడికి చెప్తాడు, తస్య అగ్నిరేవ ముఖం
లేకపోతే శృతి చెప్పచ్చు. యది హవాపి బహ్విభాగనౌ అభ్యాదదతి, అగ్నిలో ఎంత వేసినా అదంతా మండిపోతుంది. సర్వమేవ తత్ సందహ్యతి ఏ విధంగా అయితే అగ్నిలో వేసినవన్నీ దహించబడతాయో అదే విధంగా ఏ విద్యతే బహువ పాపం కురుతే, ఆ గాయత్రివేత్త సర్వమేవ తత్ సంసాయ దాన్నంతా తినేస్తాడు. శుద్ధ పూతో అదిరో అమృతో సంభవతి, వాడు శుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు, వృద్ధాప్యం ఉండదు, అమృత స్వరూపుడు అవుతాడు. గాయత్ర్యా ముఖ విధానాయ అర్థవాద ఉచ్యతే, ఈ గాయత్రి యొక్క ముఖమును చెప్పడానికి మళ్ళీ స్తుతి చెప్తున్నారు. ఏతదఖిల వై స్మర్యతే తత్ర గాయత్రీ విజ్ఞాన విషయే జనకో వైదేహ, బుడిలో నామతో అశ్వతరాశ్వస్య అపత్యం ఆశ్వతరాశ్వితం, అశ్వతరుని పుత్రుడు ఆశ్వతారి కిల ఉక్తవాన్ జన్ను ఇది వితర్కే హో అహో ఇది ఏతద్ ఇది ఏతత్తద్ యత్వం గాయత్రీ విధ బ్రూత, గాయత్రీ విధస్మి, గాయత్రి గురించి నాకు తెలుసని చెప్పావు కదా. ఏదభృత కిమిదం తస్య వతిశో అననురూపం, నువ్వు గాయత్రీ వేత్త అయినప్పుడు గాయత్రి మంత్రానికి ఇంత ఫలితం ఉందే, మరి దానికి అననురూపం, మరి ఇలాగెందుకున్నావు? అత కథమిది గాయత్రీ విత్ ప్రతిగ్రహ దోషేణ అస్థి భూతావాసీతి, మరి నువ్వు గాయత్రీ విత్ అంటున్నావు, ఏమి తీసుకున్నావు? ఏమి తీసుకుని నువ్వు ఇప్పుడు ఏనుగై ఇవన్నీ ఈ బరువులన్నీ మోస్తున్నావు నాయనా అని అడిగాడు. స ప్రత్యాహారాజ్ఞా స్మారితో ముఖం గాయత్ర్యా యస్మాదస్య ఏ సామ్రాణ విధాంచకార, ఈ గాయత్రి ముఖం ఏదో నాకు తెలియదు, గాయత్రి ఉపాసకుణ్ణి, కానీ ముఖం న విజ్ఞాతవాన్ అస్మి హోవాచ ఏకాంగ వికల్పత్వాత్ గాయత్రి విజ్ఞాం మమ అఫలం జాతం, ఒక అంగం వికలమైనందు మూలాన అది ఆ గాయత్రి ఫలం నుంచి నేను విఫలనైపోయాను. శృణుతరిసరి గాయత్ర్యా అగ్నిరేవ ముఖం, అప్పుడు ఆ జనకుడు చెప్పాడు, విను నాయన అది అగ్ని. ఏది హవాపి బహ్వీవ ఇంధనం అగ్నో అభ్యాదదతి లౌకికాః సర్వమేవ తత్ సందహ్యతే, ఈ వేసినంతా కూడా అది దహించి వేస్తుంది. ఏవ ఇంధనం అగ్ని ఏవం వేద్ గాయత్ర్యా అగ్ని ముఖం ఇత్యేవం వేత్త, అగ్ని దానికి ముఖము అని ఎవడైతే తెలుసుకుంటాడో వాణి వేత్తి ఇత్యేవం విత్ స్యాత్ స్వయం గాయత్ర్యాత్మ అగ్నిముఖ సన్, వాడు యద్యపి బహుళ పాపం కురితే, ఎక్కువ పాపం చేసిన ప్రతిగ్రహాది దోషం, పాపం అంటే ఎక్కువ దానం అది తీసుకోవడం, తత్సర్వం పాపజాతం సంస్థాప్య భక్షయిత్వ, సంస్థాయ అంటే భక్షయిత్వ, ఆ పాపాన్నంతా నశింపు చేసుకుంటాడు. శుద్ధో అగ్నివత్ పూతస్య తస్మాత్ ప్రతిగ్రహ దోషాం గాయత్ర్యాత్మాదిరో అమృతస్య సంభవతి, గాయత్రి దీనికి ముఖము అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ప్రతిగ్రహ దోషము అనేటువంటి పాపము ద్వారా రక్షింపబడతాడు. అచ్చా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణో సత్యధర్మాయ దృష్టయే పూషన్నేకశ్రేయమః సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మిన్ సమూహ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి
యోసావసౌ పురుష సోహమస్మి వాయుర్నిలమమృతమచేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతకం స్మర క్రతో స్మర కృతకం స్మర అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవైనాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ముక్తిం విధేమా హిరణ్మయేన పాత్రేణ. అంటే ఇక్కడ పాత్ర అంటే అభిమానం, వేష్ట్యభిమానము, సమిష్ట్యభిమానము. సత్యస్య అభిహిత ముఖం. ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఏ జ్యోతిష్మ పురుషుడు ఉన్నాడో జ్యోతిస్వరూపం వాడిని ఈ క్రీడలు ఇలాంటివి వ్యష్ట్యభిమానం, సమిష్ట్యభిమానం వాడిని మూసేసు. తత్వం పోషణ అపావృణు, నువ్వు దాన్ని తీసే. సత్యధర్మాయ దృష్టి, నేను ఇంతవరకు స్వధర్మాన్ని పాలించాను, గాయత్రి జపం చేశాను, సంధ్యావందనం చేశాను, దానాలు ఇచ్చాను, సత్యధర్మాన్ని, సత్యం ధర్మం ఎస్య, ధర్మాలన్నీ ఆచరించాను కనుక నేను నిన్ను నీ లోపల ఉన్నటువంటి ఆ తేజమయ పురుషుని చూడాలనుకున్నాను. పూషం పుషు పుష్టవు, నువ్వు వాణ్ణి ఆ సూర్యుణ్ణి స్తుతిస్తున్నాడు, అందరినీ పోషింపజేస్తూ ఉంటావు. ఏక ఏవ రిష గచ్చతి, ఒకడే తిరుగుతూ ఉంటాడు, యమ నియమనం చేస్తూ ఉంటాడు. ఇది సూర్యుడంటే ఆ జలాల్ని వాటన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉంటాడు కదా, అందుకని సూర్యుడు అన్నారు. ప్రజాపతి యొక్క సంతానము వ్యూహ రశ్మిన్ సమూహ, ఈ రశ్ముల నీటిని నువ్వు ఏకత్రితం చెయ్యి. తేజో ఎత్తే రూపం కళ్యాణం తత్తే పశ్చ, నీ యొక్క కళ్యాణము సుందరమైనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని చూడాలనుకున్నాను. యోసావసో పురుష సోహమస్మి, నీలో ఉన్నటువంటి ఆ తేజోమయ పురుషుడే నాలో కూడా ఉన్నాడు. నువ్వు నేను ఒకటే. వాయురనుగుణం అమృతమధేదం భస్మాంతం శరీరం, ఈ శరీరము ఇప్పుడు భస్మం అయిపోతుంది. ఇందులో ఉన్నటువంటి పంచభూతాలు, సూక్ష్మభూతాలు ఇవన్నీ కూడా స్థూలభూతాలన్నీ ఆ స్థూలభూతాల్లో చేరిపోతాయి, సూక్ష్మభూతాలు చేరబడి. ఎందుకంటే వీడు ఉపాసకుడు. క్రతో స్మర కథకం స్మర, నువ్వు భగవత్ స్వరూపుడివి కనుక నేనేమేమి చేశాను, ఏ ద్వారా ఏ మంచివైతే ఏ ఫలాలు ఫలితాలు దొరకాలో అవన్నీ నువ్వు స్మరించు. అగ్ని అగ్ని నైతితి, అగ్ని నేత, అగ్ని నైతితి అగ్ని అంటే అందరికీ నువ్వు శాసించేటువంటి వాడు. నయ సుపత రాయే కర్మఫల భోగాయ, రాయే అంటే కర్మఫల భోగం. అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్, మేమేమేమి చేసి వచ్చామో అంతా నీకు తెలుసు. యోధి అస్మాత్ జుహురాణమేను, ఆ కుటిలమైనటువంటి ఆ వక్రమైనటువంటి అధర్మమైనటువంటి ఆ తోవ నుంచి మమ్మల్ని తొలగించి యోధి మంచి తోవలో మమ్మల్ని తీసుకెళ్ళు. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, ఇంకేమి చేయలేను, అందుకని భూయిష్టాంతే నమ ముక్తిం విధేమా, నీకు మళ్ళీ నమస్కారాలు చెప్తున్నాను. యో జ్ఞాన కర్మ సముచ్చయకారి, చూడండి, కర్మము ఉపాసన రెండు కలిపి చేసేటువంటి వాడు. సో అంతకాల ఆదిత్యం ప్రార్థయతి, ఎందుకంటే మార్గం చెప్పారు కనుక వీడు సగుణోపాసకుడు, వీడి సూక్ష్మ శరీరం ఇంకా నశించదు. అస్థిజ ప్రసంగో గాయత్ర్యా స్తురియం పాదోహి సహ, గాయత్రితో చతుర్థ పాదం. తదుపస్థానం ప్రకృతం అతాశయ ప్రార్థతే,
ఆ గాయత్రినే ప్రార్థిస్తుంటాడు. హిరణ్మయేన జ్యోతిర్మయేన మండలేన పాత్రేణ యథా పాత్రేణ ఇష్టం వస్తు అపిధీయతే. ఆ పాత్రలో మంచి వస్తువుని మూసి పెడతారు. ఏవమిదం సత్యాఖ్యం బ్రహ్మ, సత్యస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మ రవి జ్యోతిర్మయేన మండలేన అపేత. ఆ జ్యోతి స్వరూపం ద్వారా వాడు ముయ్యబడున్నాడు. అభీతమివ అసమాహిత చేతసాం అదృశ్యత్వాత్. అంటే ఎవరికైతే ఏకాగ్ర మనస్సు ఉందో వాడు ఆ కిరణాలన్నీ తొలగించి అందులో ఉన్నటువంటి ఆ పురుషుడిని చూడగలడు. ఎవరికైతే మనస్సు సమాహితం కాదో వాడు చూడలేడు. సత్యస్యాపిహితం ముఖం ముఖం స్వరూపం తదపిధానం పాత్రం అపిధానమివ దర్శన ప్రతిబంధ కారణం. ఈ పాత్రం ముయ్యబడి ఉంది. తత్వమే పోషణ్ జగత పోషణాత్ పోష. నువ్వు అందరినీ పోషిస్తూ ఉంటావు కనుక పోష. సవిత అపావృణు అపావృతం గురు. ఆ మూతం తీసే దర్శన ప్రతిబంధ కారణం అపనయా. ఏదైతే నిన్ను చూడాలనుకున్నా చూడడానికి ఏదైతే ప్రతిబంధ కారణం ఉందో దాన్ని తీసే. సత్యధర్మ సత్యం ధర్మో అస్య మమ సోహం సత్యధర్మ తస్మై త్వద్ ఆత్మభూతాయ. నేను ఆత్మస్వరూపం. దృశ్యతే దర్శనాయ పోషణ ఇత్యాదీని నామాని నామాని ఆమంత్రణార్థాన్ని సవితు పిలవడానికి. ఏకస్య ఏకస్య ఋషతి ఏకస్య దర్శనా దృషి. ఒకడే తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఒకడే చూస్తూ ఉంటాడు. అందుకు ఋషి. సై సర్వస్య జగత ఆత్మ చక్షు సన్ సర్వం పశ్యతి. అంటే ఈ పంచభూతాలున్నాయే, ఇవన్నీ నువ్వు ఏ కర్మలు చేస్తున్నావో వాటికి ఇవన్నీ సాక్షి. ఎవరు చూడలేదనుకుంటే అది కుదరదు. వాడు ఒకడే చూస్తున్నాడు ఆ పరమాత్మ. అందుకని నేను చేయలేదు ఇది చూడలేదని చెప్పే సరికాదు. సర్వం పశ్యతి ఏకో వా గచ్చతి ఏకర్షి సూర్యో ఏకాకి చరతి. యమః సర్వం ఈ జగత సంయమనం తత్కృతం త్వత్కృతం. దీన్ని నియమిస్తూ ఉంటాం. సూర్య సృష్టు ఈరయతే తోయాదీన్ రసాన్ రశ్మీన్ ప్రాణాన్ ధియో వా జగత. ఆ జలాలన్నింటినీ కూడా ఆయన గ్రహిస్తూ ఉంటాడు. సృష్టు ఈరయతే తోయాది. దేనిలో ఉన్న జలాన్నైనా ఆయన తీసుకుంటూ ఉంటాడు. అందుని సూర్యుడు. ప్రజాపతేరీశ్వరస్య అపత్యం హిరణ్య గర్భస్య వా. హిరణ్య గర్భుని కొడుకు నువ్వు, లేకపోతే ప్రజాపతి. ఆ ప్రజాపతి అన్నప్పుడు ఇక్కడ ప్రథమజుడు కానీ లేకపోతే విరాట్ పురుషుడు కదా. వ్యూహ విగమయ రశ్మి. అవి ఆ రశ్ములని తొలగించే. సమూహ సంక్షిప ఆత్మనః తేజో ఏనాహం శకునియాం ద్రష్టం. అది ఆత్మ తేజాన్ని నువ్వు తగ్గించు, సంకోచించేయచ్చు. దాని ద్వారా నేను చూడను. తేజసాహి అపహత దృష్టి నా శకునియాం తత్స్వరూపం అంజసా ద్రష్టం. ఆ తేజస్సు ద్వారా కిరణాల ద్వారా ఎక్కువగా కనుక ఉంటే నా దృష్టి ఇటు అటు పోతుంది, నేను చూడలేకపోతాను. అందుకని విద్యోతనయ రూపాణం అత ఉపసంహర తేజస్సుని సంకోచించు, సంహరించు. ఎత్తే తవ రూపం సర్వం కళ్యాణ నాం అతిశయేన కళ్యాణం. అందరికన్నా సుందరం కన్నా సుందరమైనటువంటి కళ్యాణం తత్తే పశ్యామో వయం వచన వ్యక్తిన చూస్తాం. ఇక్కడ పశ్యామి అని లేదు కదా, తత్వ రూపం చూస్తాం. యోసో భూర్భువ స్వ భూర్భువ స్వ
వ్యాహృతవ్యవ పురుష పురుషాకృతిత్వాత్ పురుషాః సోహమస్మి భవామి. భూర్భువ వ్యాహృతులు, కానీ వ్యాహృత అవయవ పురుష. ఈ వ్యాహృతుల యొక్క అవయవం భూర్భువస్వరు అంటే ఈ లోకము సర్వం కదా, వీటిలో అవయవం పురుషుడు. పురుషాకృతిత్వ పురుష సోహమస్మి, నేను పురుషుణ్ణి. అహం ఇది చ ఉపనిషద్. నాలో ఉన్నది అహము, నీలో ఉన్నది అహార్. మొట్టమొదటి చెప్పాడు అహం. ఇది చ ఉపనిషద ఉక్తత్వాత్ ఆదిత్య చక్షుషయో తదేవ ఇదం పరామర్శతే సో అహమస్మి. అమృతం ఇది సంబంధ. నీ పేరు ఉపనిషత్ పేరు అహర్, నా పేరు అహం. అక్కడ ఏదైతే అహం అని చెప్పామో అదే ఇప్పుడు మళ్ళీ ఈ చక్షుల్లో ఉన్నటువంటి అధిష్టాన పురుషుని నేను గుర్తు చేసుకుంటాను. మాం అమృతస్య సత్యస్య శరీరపాతే శరీరస్థోయ ప్రాణవాయు సోనిలం బాహ్యవ్యాయమేవ ప్రతిగచ్చతి. ఈ శరీరంలో ఉన్నటువంటి వాయువు బాహ్యవాయువుతో ఉండదు, ఏకమవుతుంది. అన్యా దేవత శ్వాసం ప్రకృతిని గచ్చంతి. ఆ దేవతలంతా ఆ భూతాల్లో చేరిపోతుంది. అత ఇదమపి భస్మాంతం సత్ పృథివీం యాంతో. శరీరం కూడా భస్మయ్యి ఈ శరీరం పృథ్వీలో కలిసిపోతుంది. ఇదానీ ఆత్మ సంకల్పభూత మనసి వ్యవస్థితాం అగ్నిదేవతాం ప్రార్థ్యతే. ఈ లోపల ఉన్న సంకల్పం ద్వారా మనసు ద్వారా అగ్నిదేవుని ఓం క్రతో ఓం ఇది క్రతో ఇది సంబోధనార్థం. ఓం తర్వాత క్రతో, ఇవి రెండు సంబోధన. ఓంకార ప్రతీకత్వాత్ ఓం మనోమయత్వాత్ క్రతు. క్రతు అంటే సంకల్పం. ఏ ఓం ఏ క్రతో స్మర స్మర్తవ్యమంతకాలే తత్ స్మరణ వశాత్ ఇష్టాగతి ప్రాప్యతే. తత్స్మరణ, నువ్వు ఏదైతే స్మరిస్తావో దాని ద్వారా నాకు ఇష్టగతి, మంచి మార్గం వస్తుంది. అత ప్రార్థేసే యన్మయా కృతం తత్స్మరాద్. నేను ఏదైతే చేశాను నాకు నువ్వు స్మరించు. పునరుక్తిరాదరార్థ. అక్కడ గీతలో నహి కళ్యాణ కచ్చిత్ దుర్గతిని తాదగచ్చతి. ప్రతిజ్ఞాని కౌంతేయ నమే భక్త ప్రణశ్యతి. ఇప్పుడు చెప్తుంది ఎవరు? నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎవరికి కూడా వాడు నశించు. నైకళ్యాణ దుర్గతిని తాదగచ్చతి అని చెప్పి ప్రతిజ్ఞాని కౌంతేయ, నువ్వు వెళ్ళి దండోరా వాయిస్తూ నువ్వు వెళ్ళి చెప్పంటాడు ప్రతిజ్ఞాని. అదే విధంగా వీడేంటంటున్నాడు, నేను చేసిన నువ్వు స్మరణ చెయ్యి. అక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నువ్వు దండోరా వాయించి ప్రతిజ్ఞాని మధ్యపురుష ఏకవచనం, నువ్వు చెప్పు, అందరికీ చెప్పు, నా భక్తుడు ఎవడు నశించాడు. నేను చెప్తున్నాను కాదు, నై కళ్యాణ దుష్కృత. అందుకని అదే విధంగా ఇక్కడ వీడేం చెప్తున్నాడు, నేను చేసిన పాపాలన్నీ నువ్వు స్మరించు, నాకు మంచి గతి రావాలి. ఎందుకంటే ఇప్పుడు నా మనసులో ఆ శక్తి లేదు. కించేయగనే నయ ప్రాపయ తత్స్మరణవశాత్ ఇష్టాగతి ప్రాప్యతే. అత ప్రార్థయన్మయా కృతం తత్స్మరాం పునరుక్తిరాగాత. కించేయగనే నయ. అగ్ని అంటే అగ్రే నైతి. అగ్ని అగ్రే నైతి ఎవడు? ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపం నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము. అగ్ని అంటే ఇక్కడ అగ్ని కాదు, అగ్రే నైతి అగ్ని అందరికీ నేత. ఏ అగ్నే నయ ప్రాపయ సుపదా శోభనే మార్గేణ రాయే ధనాయ కర్మఫలాయ. కర్మఫలాన్ని మంత్రం న దక్షిణేన కృష్ణేన పునరావృత్తియుక్తేన. దక్షిణ మార్గంలో నన్ను తీసుకెళ్లొద్దు. కింకరి శుక్లేని సుపదా అస్మాన్ విశ్వాన్ సర్వాణి ఏ దేవైనాని ప్రజ్ఞానాన్ని సర్వ ప్రాణినాం విద్వాం. అందరి యొక్క సంస్కారాలు నీకు తెలుసు. ఉపాసన ఏం చేశాడని తెలుసు. పంచ యోగి అపనయ
వియోజే అస్మాద్ అస్మత్తో జుగురాణం కుటిలమేనం పాపం. ఈ కుటిలం అంటే పాపం. ఈ పాపాన్ని మా నుంచి వేరు చేసే పాపజాతం సర్వం తేన పాపేన వియుక్త వయం ఏ శ్యామ ఉత్తరేణ పథా తత్ప్రసాదాత్. నీ ప్రసాదం వల్ల మేము ఉత్తర మార్గంతో కింటూ వయం తుభ్యం పరిచర్యాం కర్తుం న శక్నుమః. ఇప్పుడు ఏమీ చేయలేం, అందుకనే నమస్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఏమీ ఇంకా చచ్చిపోవడానికి తయారైపోయి ఇంకేమీ చేయలేము, అందుకని నమస్కారం చేస్తున్నామని మనం స్ఫూర్తిగా రోజు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. విధేయమ నమస్కారోత్యా పరిచరామితి అన్యత్ కర్తుం అశక్త సంత. ఇంకేమీ చెయ్యలేము. ఈ విధంగా 5వ అధ్యాయం కూడా అయింది. ఇంకా 6వ అధ్యాయంలో మనకి శ్రీమంతం పుత్రమంతం తీసేస్తే 509 509 ఇక్కడ ఉన్నవి 39 509 అంటే ఇంకా 70 పేజీలు ఉన్నాయి. 35 పేజీలు కొట్టేయాలంతే. 2 గంటలు మధ్యాహ్నం కొంచెం కందాళ్ళ పెట్టుకున్నాను. ఇప్పుడు అంటే మధ్యాహ్నం కొంచెం భోజనం ఆలస్యమైనా పర్వాలేదు కదా. సాయంకాలం క్లాస్ 4 సాయంకాలం 4 గంటలకు మొదలుపెట్టాను పర్వాలేదు, అయిపోతుంది. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ్.